మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. 4 వానలు వస్తే నీళ్లను లేకుండానే కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి 130 మంది ట్రైబల్స్లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది, పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకొని పుట్టగొడుగుల్లాగా లేచొస్తున్నాయి. దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులమవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కుంటే అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనమందరం ముక్కు మీద వేలేసుకొని ఈ డాక్టర్లు చెప్పేది, ఈ విజ్ఞానులు చెప్పేది వినుకుంటూ ఇంకా కోడిగుడ్లు తినండి, 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ చేసుకొని మీరంతా వంటగదుల్లో ఎందుకు కష్టపడుతున్నారు? చిచి, వంట చేసే పనేనా? ఆడవాళ్ళు హౌస్ వైఫా ఆహా అని నీచంగా చూడటం మొదలుపెట్టిన ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్చర్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడవాళ్ళని కించపరుచుకుంటూ ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని, అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని ఎందుకో మా తాత ముత్తాతలు పెంచుతున్నారని ఆ మెట్టభూమి రైతులు 4 వానలు వస్తే ఇప్పటికీ అమాయకంగా పెంచుతూ ఉంటే దానిలను చూసి క్యారే అనే నాదుడు లేకుండా తయారవుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది న్యాయం? అంటే ఇంత గందరగోళంలో మనమంతా ఇరుక్కుపోయాము. మీరు అనుకుంటున్నట్టు ఇది సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్ ఏమీ లేదు ఇక్కడ. మీ ఆరోగ్యాలు చెడిపోయింది, ఈ ఔషధి కంపెనీలు బాగు ఉద్ధారం అవుతున్నది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరుక్కు వస్తున్నది. ఇవంతా ఒకటే, వేరు కాదు. అంటే మన మెట్టభూమి రైతన్నలు 60% ఉన్నారు మన దేశంలో అని ఒకవైపు పెద్దగా రాస్తూ ఉండేది. రైతన్న అని సినిమాల వాళ్ళు పాటలు పాడుతూ ఉండేది. సినిమాల వాళ్ళు పాటలు పాడితే ఏం జరగదు. ఆ రైతన్న పెంచిన నువ్వులకి, ఆ రైతన్న పెంచిన సామెలకి విలువ కట్టి కేజీకి 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బతుకుతాడు. అంతవరకు ఏ రైతు బాగుపడడు. అంటే మనం మన రైతన్నలు పెంచుతున్న పదార్థాలకి విలువ ఇవ్వాలి. మేమేమి ఊరిక ఇవ్వండి అని చెప్పట్లేదు. ఈ భయంకరమైన రోగాలన్నింటినీ క్రియేట్ చేశారు. ఈ చక్కెర తిని, ఈ కోడిగుడ్లు తిని, ఈ బియ్యం తిని, ఈ గోధుమలు తిని గ్యాంగ్రీన్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, SLE వచ్చింది, మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చింది, దిక్కు తెలియని HIV వచ్చింది, నీఫా వచ్చింది, జూంకా వచ్చింది, H5N1 వస్తుంది, HN1 వచ్చేస్తుంది. ఈ రోగాలన్నిటికీ మా దగ్గర మందులు లేవు, వీఆర్ క్రాసింగ్ ద ఫింగర్స్ అని ICUలో డాక్టర్లు చెప్తూ ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియక దేవుడా మమ్మల్ని రక్షించు అని చెబుతూ ఉంటే ఏమీ ఇబ్బందులు లేవు, పాలు తాగండి, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది, చక్కెర తినండి, 2 రోజుల్లో పోయేవాడు 2 గంటల్లో పోతావు, బియ్యం తినండి, బుద్ధిమాంద్య పిల్లలు పుడుతూ ఉన్నారు, గోధుమలు తినండి, హార్ట్ అటాకులు,
నిర్నాళ గ్రంథులు లేచిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నిటిని ఆపు చేస్తే ఈ రోగాలన్నీ 6 నెలల్లో మీ దేహం నుంచి మాయమవుతాయి. దానికి కావాల్సింది పీచు పదార్థం, పిష్ట పదార్థం. అద్భుతంగా, సమన్వయంగా, సమర్పకంగా, రచనాత్మకంగా దేవుడు ఈ 5 సిరిధాన్యాల్లో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాల్ని పొరలు పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి 7-8 పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు. పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, రోగ కారకాల్ని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ 5 సిరిధాన్యాల్లో. ఈ 5 సిరిధాన్యాల్ని మీరు మార్చి 2 రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు, ఈ ఎస్ఎల్ఈ, ఈ రుమటికారిజము, మీ మోకాళ్ళ సందులు, వాతాలు, ఇది అది, మైగ్రేన్లు, గ్యాంగ్రీన్లు, హెచ్ఐవిలు, ఐబిఎస్లు, ఎస్ఎల్ఈలు, కొల్లైటిస్, క్రాన్స్ డిసీజ్, ఏమేమో పేర్లు, దిక్కు దేశాలేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతం ఉంటే ఇంతే. మీరు వైవిధ్యంగా పెరుగుతున్న ఆ జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, పారిజాత కషాయం, పసుపు కషాయం, శుంఠి కషాయం, జీలకర్ర కషాయం, మిరియాల కషాయం తాగండ్రా. కాఫీలు, టీలు తాగి చావద్దండ్రా. ఈ అద్భుతమైన కషాయాల్ని తాగితే మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశం చైతన్యంతో ఉప్పొంగి ఈ రోగకారకాల్ని మీ దేహం నుంచి 3 వారాల నుంచి 6 వారాల్లో దూరం చేస్తూ 6 నెలల్లో మీకు ఆరోగ్యశ్రీని అందిస్తుంది అని చెబితే అవునా? సిరిధాన్యాలు తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందంట అని న్యూట్రిషనిస్టులు మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. అక్కడెక్కడో ఆఫ్రికాలో ఒక డాక్టర్ ఎప్పుడో పోయాడంట 1995లో. అక్కడ 4 మందికి గాయిటర్ అని గొంతు కింద 4 గడ్డలు చూసి నువ్వేమి తింటున్నావు అని అడిగితే మేము ఫోనీ మిల్లెట్ తింటున్నామని వాళ్ళు ఎలా చెప్పారట. వచ్చి ఒక పేపర్ రాశాడట. ఆ పేపర్ కొని మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందని ఘంటాపదంగా పేపర్లలో అందరూ రాసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఇంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది మన దేశంలో. ఇంతవరకు ఎవడు మిల్లెట్ తినలేదు కాదరైన వాడు చెప్పేంత వరకు ఈ వచ్చిన థైరాయిడ్ కేసులన్నీ ఏదాని నుంచి వచ్చాయా బాబు అని ప్రశ్న అడిగేదానికి మన తెలివి పారట్లేదే. చప్పట్లు తట్టండి అయ్యా. అంటే ఇప్పటికీ మనల్ని మనం మభ్యపరుచుకుంటున్నాం ఈ సైంటిస్టుల మూలకంగా, ఈ వార్తాపత్రికల మూలకంగా, ఈ టీవీ మాధ్యమాల మూలకంగా. ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీల కపిముష్టిల్లో ఉన్న వాళ్ళే అని మీకు అందరికీ ఇంకా అర్థం కావట్లేదు. అర్థం అవుతుందా నేను చెప్పేదైనా? ఇంత సింపుల్గా ఉంది విషయం. అంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా, ఆయా మన్నిన రచనకు, ఆయా జాగాల్లో దొరికే నీటికి, నీటి లభ్యతకి, ఆ హవామానానికి, ఆ వాతావరణానికి తగినట్టుగా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో అద్భుతమైన పదార్థాల్ని ఇప్పటికీ మనం పెంచుకొని ఆ పదార్థాల్ని మూల ఆహారంగా తింటూ వైవిధ్యమైన ఆకుల కషాయాల్ని తాగితే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రోగమైనా మీ దేహంలో నిలిచేదానికి తావు లేదు అని ఘంటాపథంగా నేను చెప్పగలను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ పనిని ఆధునిక రోగాలు తెచ్చుకున్న రోగుల్ని కనిపెట్టి, తెచ్చి, పిలిచి, ఈ పదార్థాల్ని తినిపించి, తింటున్న ఆధునిక కృషి పదార్థాలని ఆపు చేయించి బాగు చేసిన తర్వాత మళ్ళా ఈ రోగులు, నేను డయాబెటిక్ గ్యాంగ్రీన్ బాగు చేశాను, క్యాన్సర్ బాగు చేశాను, హెచ్ఐవి బాగు చేసిన తర్వాత అంతా బాగా అయిపోయాం డాక్టర్, రేపటి నుంచి మళ్ళా నార్మల్ భోజనం చేయొచ్చా అని అడిగే 100కు 90 మంది పేషెంట్లు నా దగ్గర ఉన్నారు. అంటే మన బుద్ధిలో, అంటే మన ప్రజ్ఞలో
అంతవరకు నూరిపోసారు. అంటే ఇంత రోగాలు వచ్చాయి, బాగు చేసిన తర్వాత మళ్ళా వెళ్ళి నేను దీన్ని తింటాను, ఇదే నార్మల్ ఫుడ్ నాకు అని అనుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాము ఈ మానవ జాతి. మన రైతులు బాగుపడాలంటే మన చుట్టుముట్టు టీ చౌక అంటే డబ్బు కాదు, ప్రకృతి సహజ సంపత్తును వాడకుండానే 4 వానలు వస్తే మెట్ట భూముల్లో అవంతకవే పెరిగే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. అంటే మన మెట్ట భూమి రైతులు పెంచే నువ్వులు, ఉలవలు, అలసందలు, క్యారెట్, బీట్రూటు, దొండకాయలు, సొరకాయలు, దోసకాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. ఎందుకంటే హృదయ రోగాల్ని అరికెలు, సామెలు మూల ఆహారంగా దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసుల్ని తాపిస్తూ పారిజాతం ఆకు, రావి ఆకు, గరికె ఆకు కషాయాల్ని తాగిస్తే 95% హార్ట్ బ్లాక్ అయింది. ఆల్రెడీ 2 స్టంటులు వేశారు, ఇంకా 3వ స్టంట్ వేయలేము, ఓపెన్ హార్టర్ సర్జరీ చేస్తాము, తర్వాత కూడా నీవు బతుకుతావో లేదో మా క్రాస్ ద ఫింగర్స్ అని చెప్తే అప్పుడు ఇంకా దిక్కు తెలియక వీడేమంటో బాగుపడతానో లేదా అంటున్నాడని చివరికి ఎవడో ఖాదర్ ఇలా చెప్పాడని ఆ జ్యూసులు, ఆ కషాయాలు అది తింటే 9 వారాల్లో ఇతను కూర్చొని లేచేదానికి వీలు కాకుండా వాడు బుడబుడ అని 6 కిలోమీటర్లు నడవడం మొదలు పెడితే డాక్టర్ చూసి ఇదేమిటి, ఎక్కడ పోయింది నీ హార్ట్ బ్లాక్ అని అడిగితే జ్యూసులు తాగాము, కషాయాలు తాగాము, ఇలా బాగవుతుంది. కషాయాలతో రోగాలు బాగవుతాయా? కషాయాలు తాగితే ఇలా బాగవుతుంది, అది ఎలా బాగవుతుంది? మేము నమ్మము. నువ్వు నమ్మొద్దు బాబు, కషాయాలు తాగు, హార్ట్ బ్లాక్ ఉంటే కరిగిపోతుంది, తర్వాత నమ్ముదులే. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100,000 మంది బాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కషాయాలు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఎవడు 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని. అరికెలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు 4 వానలు వస్తే అవంతకవే పెరుగుతాయి. ఎవరు ఏమి కష్టాలు పడాల్సిన పని లేదు. పైన మెల్లగా అలా భూమిని దున్నేస్తే చిన్న నాగలితో 1/2 ఇంచు 1 ఇంచు నాగలితో మన ఎద్దులను వాడి భూమి ఎవరు దున్నుతారో? మా దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయే, స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారు, గవర్నమెంట్ పాలసీలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్లు రెడీ చేసి పెట్టుకున్నారు, సూట్ కేసులు ఇచ్చారు. ఇక్కడ అందరి మీద ఈ ట్రాక్టర్లను తోలి ఎద్దులతో ఎందుకరా మీరు దున్నుతారో, డీజిల్ వాడండి అని చెప్పి ట్రాక్టర్లకు సబ్సిడీలు ఇచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటే దిక్కు తోచక రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అదే మీరు ఆ ఎద్దును 4 గడ్డి మాటలు అంటే ఆ కొర్రలు, అండుకొర్రలు పెంచిన తర్వాత ధాన్యం మీరు తీసుకోండి, ఆ గడ్డి ఆ ఎద్దుకు వేయండి, అద్భుతంగా తిని మళ్ళా రుజనానికి రెడీ అవుతుంది. ఆ ఎద్దుల్ని దున్నడం తర్వాత పెంచిన వేరుశెనగలు, నువ్వులు, వెర్రి నువ్వుల్ని మీరు గానుగల్లో తిప్పేదానికి ఆ ఎద్దుల్ని రోజుకు 2 గంటలు వాడితే అవి బతుకుతాయి. మనకు అద్భుతమైన వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వులు అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? వెర్రి నువ్వుల నూనె తాగితే వెర్రిగా ఆడే మీ వెర్రితనము 6 నెలల్లో మాయమవుతుంది అని నేను ప్రాయోగికంగా చాలామంది పిచ్చి వాళ్లకు, వెర్రి పట్టిన వాళ్లకు నూనె తాగించి కత్తి చాకు తీసుకొని అమ్మా నాన్నను పొడిచేదానికి వెళ్ళిన సోకాల్డ్ మానసిక వికారాలున్న రోగులకి బాగు చేస్తుంటే, అవునా ఇంత తొందరగా బాగుతా? వెర్రి నువ్వులన పేరే వెర్రి నువ్వులు రా, వెర్రి వెళ్ళేదో వెళ్ళిపోతుందని చెప్పారు, దానికే పెద్దవాళ్ళు పెట్టారు. వెర్రి నువ్వులు అంటే ఎలా ఉంటాయి అని అందరూ అడగటం మొదలు పెట్టారు. ఎందుకంటే మీకు అందరికి పిచ్చి పట్టింది కాబట్టి. వెర్రి నువ్వులు అవంతకవే పెరుగుతాయి. 6 కేజీలు 7 కేజీలు ఒత్తితే 1/4 లీటర్ నూనె వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పూర్వీకులు మీ నెయ్యి కంటే అతి అద్భుతమైన రుచి ఉన్న పదార్థం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది వెర్రి నువ్వుల నూనె. ఇన్ఫ్యాక్ట్ నైవేద్యానికి వెర్రి నువ్వుల నూనెతోనే
పులియోగర అలాంటి పదార్థాలని చేసేవాళ్ళు ముందు మన దేవాలయాల్లో. ఆ వెర్రి నువ్వుల నూనె వాసన తగిలితే చాలు మీ బుద్ధిమాంద్యం బాగవటం మొదలు పెడుతుంది. అలా ఈ ఆటిజము, స్పెషల్లీ బోర్న్ చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, బుద్ధిమాంద్యం, ఇలా వేరే రకరకాలుగా పేర్లు పెడుతున్న చాలామంది పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు. 128 మంది. మన దౌర్భాగ్యం అది. మన ఆరోగ్యం ఒకవైపు పోగొట్టుకోవటం ఒక అంశం అయితే, పుట్టబోయే పిల్లల్ని సరిగ్గా పుట్టించుకోలేని దౌర్భాగ్య స్థితికి మానవ జాతి దిగజారింది గడిచిన 20-30 సంవత్సరాల్లో. అది మీరు తింటున్న ఆహార పదార్థాలే ముఖ్య కారణమని ఏ డాక్టరు చెప్పకపోవటం వల్ల. లేదు లేదు, చేపలు తినండి, అందులో ఓమేగా యాసిడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, అది తింటేనే మీ పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. అందులో లెడ్డు, పాదరసం ఎక్కువయిందని ఏ విజ్ఞాని చెప్పటం లేదు. మీకు అర్థమవుతుందా? ఇంత సరళంగా ఉంది విషయము. సో మీరందరూ నేను ఈ ఎండి, ఈ ఎంఎస్, ఇది చేశాను, అది చేశాను అని అనుకోవచ్చు. కానీ ఈ విషయాలన్నీ మీ పాఠ్యపుస్తకాల్లో ఎవరూ రాయలేదు, ఎవరూ చెప్పలేదు. చెప్పేదానికి ముందుకు రారు, రాబోరు. ఎందుకంటే 128 మంది ఎండి, ఎంఎస్ డాక్టర్లు కూడాను డయాబెటిక్ పేషెంట్లుగా ఉన్నారు. వాళ్లకు దిక్కు తెలియట్లేదు ఎలా బయటపడాలో. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇదంతా పెద్ద మోసం జరిగింది గడిచిన 60 సంవత్సరాల్లో. We have all been taken for a ride all over the world. ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. అంటే ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేసి అందరికీ సరఫరా చేసే ఒక పెద్ద విధానాన్ని గడిచిన 50 సంవత్సరాల్లో వ్యవస్థితంగా మన మీద రుద్దబడింది. దాని నుంచి బయటపడితేనే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మన రైతులు బాగుపడతారు, మన పల్లెలు బాగుపడతాయి, మన పర్యావరణం బాగుపడుతుంది. ఇదంతా ఒక్క విషయమే, విడివిడిగా లేదు. ఎద్దులు బాగుపడటం, మన రైతులు బాగుపడటం, మన ఆరోగ్యం బాగుపడటం, మన పల్లెలు బాగుపడటం. మన పల్లెలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆ మెట్టభూమి రైతులు ఉన్న పల్లెలు పండిస్తున్న పదార్థాలకి గౌరవంతో, భక్తితో కొద్దిగా డబ్బిస్తే వాళ్ళు బతుకుతారు. లేదు మేము అనుదానాలు ఇస్తుంటాము, ఏం చేస్తారు? వాళ్ళందరూ సిటీలకు వచ్చి గేట్ల ముందా కాపర్లు గాను, చిన్న చిన్న పనులు చేసుకునే లేబరర్స్ గాను మారిపోతే మనం దిక్కు తెలియక, సిటీల్లో ఎలా బతకాలో తెలియక ఈ ట్రాఫిక్లో వద్దాడుకొని పుట్టుకొని చెప్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి 3 గంటలు. 60 కిలోమీటర్లే. ఇన్నోవా కారు, పెద్ద పెద్ద రోడ్లు, 8 లైన్లు, అయినా 3 గంటలు. అంటే 20 కిలోమీటర్ల కంటే గంటకు దూరం రాలేకపోయాను నేను. ముందు మా ఆవ దగ్గరికి పోతుంది 30 కిలోమీటర్లు. ఎడ్ల బండిలో ఎక్కితే గంటలో వెళ్ళిపోయేవాళ్ళం. ఎడ్ల బండి మేళ, ఇన్నోవా మేళ. అంటే ఇన్నోవా, ఎడ్ల బండి కాదు ఇక్కడ. అందరము ఒకే చోట గుమిగూడడం వల్ల ఈ రోగం తయారైంది, ట్రాఫిక్ అనే రోగం. ఎవడికి వాడు దూరంగా ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు. అంటే ఈ నగర జీవనం నిజమైన ఆధునిక పెద్ద రోగం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ ద రీజన్. మనమే. వ్యవస్థ గబ్బు లేపింది మనల్ని. గబ్బు లేచింది ఎవరు? మనం. జూంకా వస్తుంది, నీఫా వచ్చింది, గబిలాల్ని చంపండి అంటున్నాడు. డెంగ్యూ వచ్చింది, దోమల్ని చంపు అంటున్నాడు. పంది రోగం వచ్చింది, పందుల్ని చంపు అంటున్నాడు. రోగం ఎవడికయ్యా వచ్చింది? రోగం ఎవడికి వచ్చింది? నీకో. నువ్వు ఏమి చేయలేకపోతున్నావు, నీకు వస్తుంది రోగం. సో నిన్ను చంపేద్దామా? అండ్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ గివింగ్ యూ. ఏమంటే చంపేస్తున్నారు. డెంగ్యూ వస్తే చనిపోతున్నారు 195 మంది. బికాస్ వీ హ్యావ్ నో ఆన్సర్. ఇలాంటి వాటినన్నిటినీ సమగ్రంగా ఆలోచిస్తే
మీకు సమాధానాలు, పరిష్కారాలు చాలా సరళంగా ప్రకృతి వైపు దొరికినప్పుడు, చూసినప్పుడు మాత్రమే దొరుకుతాయి. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి, ఈ క్రమంలో మీరు ఈ కషాయాల్ని తాగుతూ అరికలు, సామల్ని మూలాహారంగా 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ 6 నెలలు చేస్తే మీకు డెంగ్యూ రాదు, పంగు రాదు, చికెన్ గున్యా రాదు, H1N1 రాదు, H5N1 రాదు. చికెన్ గున్యా ఉన్న హాస్పిటల్లో వెళ్ళి మీరు మిమ్మల్ని కూర్చోబెట్టండి, 2 రోజులు 3 రోజులు ఏమీ కాదు. ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఉన్న దోమల్ని తెచ్చి మీ దేహం మీద వదిలిపెట్టండి, మీకు డెంగ్యూ రాదు, చికెన్ గున్యా రాదు, గ్యారంటీ. ఎందుకంటే ఈ కషాయాలు మీలో ప్రతిరోధక కణాలని అప్పటికే తయారు చేసి ఉంటాయి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. అంటే మీ పిల్లలకు మీరు చేయాల్సింది ఇంతే. ఫిబ్రవరిలోనో మార్చిలోనో మొదలు పెట్టండి, 4 రోజులు ఈ కషాయాల్ని తాగించండి. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు, దోమలు వచ్చినప్పుడు రాకముందే మీ దేహం రెడీ అయి ఉంటే నెక్స్ట్ వర్షాకాలం వరకు మీకు ఏమీ ఇబ్బందులు ఉండవు. గ్యారంటీ నాది. పిచ్చోడా, నువ్వేమిట్రా గ్యారంటీ ఇస్తావు? నేను కాదు గ్యారంటీ, ఆ అద్భుతమైన గరిక గ్యారంటీ, ఆ అద్భుతమైన తులసి గ్యారంటీ, ఆ అద్భుతమైన తిప్పతీగ గ్యారంటీ. పిచ్చోడా, తిప్పతీగ, రావి ఆకురా కాదు గ్యారంటీ, దానిని పుట్టించిన ఆ భగవంతుడి గ్యారంటీ. ఇంత అద్భుతమైన, ఇంత వైవిధ్యమైన, ఇంత ఆరోగ్యభరితమైన పదార్థాలని మన భూమి మీద ఇంకా ఉంచుకొని ఉన్నాము. వీటన్నిటినీ మనం పెంచి పోషించాలి. ఒకవైపు అద్భుతమైన పంటల్ని పండించాలి, వాటిని ఆరోగ్యకరంగా వండించే అద్భుతమైన స్త్రీలని మనం చిన్న చూపు చూడకూడదు. ఆ పులిహోర, ఆ సాంబారు అవన్నీ చేతులతో తయారు చేసి పెడితేనే మనకు ఆరోగ్యం. లేదు ఎంటీఆర్ ఇది అది అని 7 రోజులకు 7 రకాల పొడులను డబ్బాల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో తెచ్చి తీసుకొని వేసుకోండి. ఆ సాంబార్ తినండి, మీకు మంచిదయ్యేది పోయి లోపల ఈ ప్లాస్టిక్ కణాలు చేరుకొని క్యాన్సర్ వస్తుంది. దాట్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. 128 మందికి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? ప్రతిదీ ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనెలు, ప్లాస్టిక్ సాంబార్లు, ప్లాస్టిక్ దోశలు, ప్లాస్టిక్ పెన్నాలు. ఇవంతా చాలదు, పైనుంచి కింది నుంచి డైపర్లు వేయడం మొదలు పెట్టారు, లోపల నుంచి కింది నుంచి. ప్లాస్టిక్ 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 అంతా ఈ ప్లాస్టిక్ కంపెనీల మోసమని మనం గమనించలేకపోతున్నాం. నోటికి పోయే పదార్థాలనైనా ప్లాస్టిక్ నుంచి దూరం ఉంచండి అయ్యా బాబు. సో ఆడవాళ్ళకు ముట్టవుతున్న సమయంలో ఈ ప్యాడ్లు వేసుకుంటున్నారు, ఆ ప్యాడ్ల మీద ప్లీజ్ ఒక చిన్న కథ వేసుకోండి. ప్లాస్టిక్ కణాలు మీలో దేహంలోకి పోకుండా ఉంటాయి. అనుకూలం మీది, డబ్బులు వాళ్ళవి. అర్థం చేసుకోండి. అనానుకూలం ఎప్పుడు చెడ్డది కాదు. కొన్ని అనానుకూలాలు మన ఆరోగ్యానికి మంచివి. ఇక్కడి నుంచి అక్కడికి నడిస్తే మంచిది. అనానుకూలం ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి కారు కావాలి, అక్కడి నుంచి పోయేదానికి హెలిప్యాడ్ కావాలి, అక్కడి నుంచి ఇంకా ఇలాగే అయిపోయింది. సో ప్లీజ్ వాక్. రోజు 1 గంటన్నర నడిస్తే అది సహజ యోగం. అద్భుతమైన ఆరోగ్య అంశాలు మీ దేహంలో చోటు చేసుకుంటాయి. వెంట్రుకల నుంచి గోర్ల వరకు ప్రతి అంగము ప్రతి నిమిషము క్లీన్ కావాలంటే నడక మించి ఇంకా ఏ యోగము లేదు మానవ జాతికి. మనల్ని తయారు చేసింది దేవుడు నడిచే యంత్రము. ఈ చేతులు కాళ్ళు ఇలా ఉన్నాయంటే నడవరా వెధవా అని. లేదు నేను నడవను, జిమ్లో పోయి ఇటు ఎత్తాను, అట్ట చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నడవరా బాబు. అంతే మీరు చేయాల్సింది. ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్, ఆ మిషన్, ఈ మిషన్లు ఏమీ అవసరం లేదు. జస్ట్ గో ఫర్ ఎ వాక్, లాంగ్ వాక్. ద మోర్ యు వాక్ ద బెటర్ యు ఆర్. సో మీరు 70 వయసు వరకు బతికుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు 50-60 సంవత్సరాలకు రోజు 1 గంట నడవాలి. 50 నుంచి 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే 40 నుంచి 50 సంవత్సరాలకు 1 గంట నడవాలన్నమాట. అంటే మీరు ఈ దినం నడిస్తే రేపు
ఆరోగ్యం వస్తుంది, రేపు నడిస్తే మర్నాడు ఆరోగ్యం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్క రోజు నడిస్తే 3 రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీరు. సో నడిచే నాథుడు లేడు. ఇప్పుడు 18 కిలోమీటర్లు నడిచే వాళ్ళంట 1950s రోజు. ఇప్పుడు 0.18 కిలోమీటర్లు కూడా నడవటం లేదు ప్రజలు. సో నడవండి, ఒక 15 నిమిషాలు ఆ దేవుణ్ణి ధ్యానం చేయండి. అద్భుతమైన ఆ కాషాయ రంగు సూర్యుడు బయటకు వస్తుంటే, లేకపోతే లోపలికి పోతుంటే కాషాయ రంగు, ఆ కాషాయ రంగుకు మన కళ్ళకు దేవుడు అవినాభావ సంబంధం ఉంచాడు. ఆ కాషాయ రంగు కిరణాల మీ ఆ రాడ్స్ అండ్ కోన్స్ క్లిక్ అయితే చాలు, అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో, మెదడులో. అందుకే పొద్దున్న లేస్తే 4 సూర్య నమస్కారాలు చేయండి రా అంటాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, యోగా టీచర్లు 12 గంటలకు సూర్య నమస్కారాలు 108 చేస్తామని కాంపిటీషన్ పెడుతున్నారు. సూర్యుడు పొద్దున్న లేచేది 12 గంటలకు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ప్రజలు. ఇది విపర్యాసం. ఎందుకంటే వాణిజ్యీకరణ ఒత్తిడలు ఎక్కువైపోయాయి మనకు. సో సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఆ హొరైజన్లో ఉన్నప్పుడు ఇలా లేచి ఇలా నమస్కారం చేసి కరెక్ట్గా మీ కళ్ళల్లోకి పడాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ సూర్య నమస్కారం. ఆ అద్భుతమైన కాషాయ రంగును నమస్కారాలు చేయొద్దులేండి, పొద్దున్న లేచి ఆ సూర్యుడిని చూడండి చాలు. ఎంతమంది ఉదయాన్నే సూర్యుడిని చూస్తున్నారు? మన అదృష్టం, మన దేశంలో సంవత్సరానికి 265 రోజులు సూర్యుడు కాషాయ రంగులో అద్భుతంగా కనిపిస్తాడు. ఎంతమంది ఎన్నిసార్లు సూర్యుడి ఉదయించేది చూశారు? పోతే పోయింది, ఉదయం కాదు సాయంత్రం అయినా చూడండి, లేచి ఉంటారు కదా. ఎక్కడ ధ్యాస మనది? సాయంకాలం అయితే మాళ్ళు, పబ్బులు, పెగ్గు వేయమన్న డాక్టరే చెప్పాడని మగ్గులు వేసుకునేదానికి పోతున్నాం. తాగండి మగ్గులు, అందుకే లిక్కర్ షాపులు ఎక్కువైపోయాయి. పొద్దున ఎక్కడో మీటింగ్లో చెప్తున్నాడు, హోటల్ మే ఖానా హాస్పిటల్ మే జానా. ఆ హోటల్ పక్కల ఈ లిక్కర్ షాపులు. గోవింద్ ఒక అబ్బాయి ఉన్నాడు, డ్రైవ్ చేస్తుంటాడు. ఏం లేదు సార్, అక్కడ లిక్కర్ షాప్ వస్తుంది, ఇంకో 2 రోజుల్లో దవాఖానా వస్తుంది అంట. అదే డెవలప్మెంట్. అంటే మనం అనుకుంటున్నాము హాస్పిటల్స్, లిక్కర్ షాప్స్ ఇవంతా డెవలప్మెంట్ అనుకుంటున్నాం. సో ద మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ దట్ డజంట్ మీన్ యు ఆర్ చాలా అద్భుతంగా ఉన్నాయి హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే రోగులు ఎక్కువ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ ద ఇండెక్స్ ఫర్ డెవలప్మెంట్. ఇండెక్స్ అది కాదు. ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందింది అని చెప్పేదానికి చాలా ఆ వైపుకు మనం కృషి చేయాలి అని ఎవడైనా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్ అయినా మీకు చెప్పాడా? అంటే ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా ఆరోగ్యంగా ఉంది అని. మనకి ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదా? కావాలి, లేదని చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ వైద్యకీయ రంగ విధానాలు వాణిజ్యీకరణం వైపుకి మొగ్గు చూపాయి, కానీ నిజమైన ఆరోగ్య స్థితిని మానవ జాతికి అందజేయాలని ఏ మూలలోనూ ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తంత్రజ్ఞానాన్ని, యంత్రజ్ఞానాన్ని అమ్ముకునే వ్యవస్థకు దిగజారిపోయాయి. కానీ మనిషికి ఆరోగ్యం అంటే ఏమిటి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించే విధానాల్ని వ్యవస్థితంగా మన ముందు తరాలకి నేర్పించే బాటల్ని మనం నిర్మించలేదు ఇంతవరకు, అటువైపు ఆలోచించలేదు అని చెప్పేదానికి నాకు చాలా సిగ్గవుతుంది. ఆ దిక్కులోనే గడిచిన 20 సంవత్సరాల నుంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే మానవుడు ఏమి తినాలి, ఆహారం అంటే ఏమిటి, ఆహార పదార్థాలంటే ఏమిటి, వైవిధ్యమైన ఈ అద్భుతమైన పదార్థాల్ని సృష్టించిన ప్రతి ఒక్క మొక్క ఏంట్రా బాబు ముక్క అని మేమంటుంటే అంటున్నారు. మొక్కలో ఉంది ఆరోగ్యం, ముక్కలో కాదు అని చెప్పేదానికి నాకు ఏ సందేహం లేదు.
అద్భుతమైన ఈ సిరిధాన్యాల్ని అన్ని రకాలుగా వండుకొని తినండి. మీ చేతులతో మీరు వంట చేసి మీ పిల్లల నోట్లో వేయండి. ఎందుకు రోగాలు వస్తాయో ఈ సిరిధాన్యాలు మీకు చేసి చూపిస్తాయి. ఏ రోగాలు మీ దగ్గరికి రాకుండా. భయంకరమైన రోగాలున్న వాళ్లకు ఈ ఆహారాన్ని పంచిపెట్టండి, వండి పెట్టండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఆరోగ్యం వాళ్ళ దేహాల్లోనూ నాట్యమాడుతుంది అద్భుతంగా. ఇందులో రెండో మాట లేదు. అంటే ఇంతవరకు మానవ జాతి చేసిన తప్పు ఆ ప్రాంతీయ దేశీయ ఆహార పదార్థాల్ని గౌరవించకపోవటం, అందులో పెంచుతున్న రైతుల్ని నిరాశ్రయుల్ని చేయటం, అందువల్ల పల్లెలు నాశనం అవటం, అందువల్ల దేశం ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవటం. ఎందుకంటే మనం శ్రమతో కూడుగట్టుకుంటున్న సంపద అంతా ఈ కంపెనీలు తీసుకెళ్తున్నాయి. ఔషధి కంపెనీలు, రసాయనిక ఎరువుల కంపెనీలు, ఇలా నీటిని ఒదగజేసే పెద్ద పెద్ద కంపెనీల మూలకంగా మన డబ్బంతా ఈ బృహత్ కంపెనీలకు వెళ్ళిపోతుంది. సో వీటన్నిటికీ గడి వేయాలంటే మనం చెయ్యాల్సిందింతే. మీరు ఎవరి వైపు తిరగాలి? ఈ అద్భుతమైన ధాన్యాన్ని పెంచుతున్న మన మెట్టభూ రైతుల వైపు తిరగాలి. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి చుట్టూ తిరగాలి? మీరు మన పల్లెల వైపుకు మొగ్గు చూపాలి. సో అందరం ఏం చేయాలి? ఈ అద్భుతాల్ని రాసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు ఉపయోగించకుండా పెంచే అద్భుతమైన సేంద్రియ పదార్థాలు. అందుకే బలరాముడు నాగలి సాంకేతికంగా ఇక్కడ పెట్టారు చూడండి. అంటే ఎద్దులను వాడండి, దున్నండి. ట్రాక్టర్లు తెచ్చి భూమిని గబ్బు లేపకండి. ఆ ఎద్దులు కావాలంటే ఆవులు కావాలి. ఆవులను చంపుకొని తింటామంటే విషయం అర్థం చేసుకోండి. మీకు నిజమైన ఆహారం కావాలంటే ఆ అద్భుతమైన ఎద్దులు ఉండాలి. ఆ ఎద్దులే కట్టెగానుగా నూనెను తయారు చేసేది. అద్భుతమైన నూనెలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదానికి కావాల్సింది ఈ నూనె పదార్థాలు. నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె. ఈ పదార్థాలని నేరుగా అయినా ఇస్తే అద్భుతంగా పెరుగుతారు. ఎందుకంటే ఆ పెరుగుతున్న పిల్లల్లో కాలేయము, క్లోమము, మెదడు, మూత్రపిండాలు 50 నుంచి 70% కొవ్వు అంశాలతోనే తయారు చేస్తుంటారు. ఆ కొవ్వు సరిగ్గా లేకుంటే మెదడు ఎలా బాగా తయారవుతుంది? అందుకే మీరు గర్భిణీలు కావాలన్నప్పుడు ఈ అద్భుతమైన పదార్థాలని తింటే మీ పొట్టలో పెరిగే ఆ మెదడు, ఆ కాలేయం, ఆ క్లోమం సరిగ్గా తయారవుతాయి. బుద్ధిమంది పిల్లలు పుట్టరు, వికారమైన పిల్లలు పుట్టరు. నిలిచేదానికి లేకుండా, ప్రజ్ఞ లేకుండా, కళ్ళల్లో కళ్ళు పెట్టేదానికి, చూసుకునేదానికి వీలు లేకుండా పిల్లలు ఎందుకు పుడుతున్నారంటే ఈ భయంకరమైన పదార్థాలను మీరు నోట్లో వేసుకుంటున్నారు. ఆ కొవ్వు సరిగ్గా లేదు. కొవ్వు సరిగ్గా ఉంటే నరాలు సరిగ్గా తయారవుతాయి. నరాలు సరిగ్గా తయారైన తర్వాత దాన్ని క్లీన్ చేయాలంటే ఈ అద్భుతమైన సిరిధాన్యాల పొట్టు, ఆ పొట్టులో ఉన్న పీచు, కరిగే పీచు, కరగని పీచు. సో ఇలా ఒకదానికొకటికి అన్ని సంబంధంగా ఉన్నాయి. ఒక్కదానితో కాదు ఆరోగ్యం, అన్నిటితో కలిసి ఆరోగ్యం. ప్రపంచంలో వైవిధ్యమైన పద్ధతులు, వైవిధ్యమైన పదార్థాలు ఆయా దేశాల్లో దేవుడు సృష్టించాడు. ఇటలీలో వెళ్ళండి, ఆలివ్ ఆయిల్ తాగండి. ఆలివ్ ఆయిల్ మంచిది వాళ్ళకి, మనకు కాదు. మనకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె మనకు మంచిది. అంతే తేడా, ఇంకేమీ లేదు. సో వాళ్ళు అది తాగనివ్వండి. కెనడాలో స్ట్రాబెర్రీలు తినండి, మన దేశంలో జామ పండ్లు తినుకుందాం. మనం జామ పండు కంటే స్ట్రాబెర్రీ మంచిది అని ఎవడో చెప్తే అందరూ స్ట్రాబెర్రీ. కివీ ఫ్రూట్ తినండి. కివీ ఫ్రూట్ మనకెందుకు? మన సీతాఫలం దానికంటే బాగానే ఉంది. అందులో కాల్షియం ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. కానీ సీతాఫలం మంచిదని ఎవడు చెప్పట్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. సీతాఫలం మంచిది. మామిడి పండులో ఉన్న అద్భుతమైన గుణాలు, అందులో గ్యాలిక్ యాసిడ్ అని ఉంది, అతి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్. గోంగూరలో ప్రోటోకాటిచోయిక్ యాసిడ్ ఉంది, ఇంకా అద్భుతమైనది. సిరిధాన్యాల్లో పై పొరల్లో లిగ్నాన్స్ ఉన్నాయి, ఇంకా అద్భుతమైనవి. ఇలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క చోట దేవుడు వైవిధ్యమయంగా అమర్చాడు. ఆ పదార్థాల గుణతత్వాన్ని
ద్రవ్య సంపత్తును మనం అర్థం చేసుకోలేక అందరూ ఈ పాలు గుడ్లు తినడం మొదలుపెట్టిన తర్వాతే రోగాలు వచ్చాయి. ఇంతే, ఇంకేమీ లేదు. సో మనం బాగుపడాలన్నా, మన రైతులు బాగుపడాలన్నా, మన పల్లెలు బాగుపడాలన్నా, మన పర్యావరణం బాగుపడాలన్నా జీవనదులు ఎండిపోతున్నాయి. ఎందుకంటే మీరందరూ పొద్దున్న లేచి కాఫీలు టీలు తాగడం మొదలుపెట్టిన తర్వాతే ఈ పని జరిగింది. ఆ కాఫీలు టీలు పెంచేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న కొండ చర్యల్ని కొండల్ని నాశనం చేసి అందులో ఉన్న పెద్ద పెద్ద చెట్లను తీసేసి కాఫీలు టీల చెట్లను కూర్చోబెట్టారు ఈ పెద్ద పెద్ద కంపెనీ. అంటే వర్షం పడుతుంది, పడటమేమో, దానిని పట్టుకొని గట్టిగా స్పాంజ్ లాగా నీళ్లను నిదానంగా ఎండాకాలంలోనూ వదిలితే అవి మెల్లిగా ప్రవహిస్తూ ఉంటే జీవనదులుగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ పట్టుకునే దానికి ఏమీ లేవు. పళ్ళ వాన బుడుక్కని వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తున్నాయి, అక్కడ నీళ్ళే ఉండవు ఎండాకాలంలో. ఇంకా నీ జీవనది ఎలా ప్రవహిస్తుంది? అంటే మీరందరూ కాఫీలు టీలు తాగుతున్నందుకే ఈ గొప్ప గొప్ప నదులన్నీ ఎండిపోతున్నాయని చెప్పేవాడు ఎవడూ లేడు. మళ్ళా చూస్తే అందరం చెట్లు నాదం, చెట్లు నాదం, చెట్లు నాదం, వీ గ్రీన్ ద ప్లానెట్, గ్రీన్ ద ప్లానెట్. మీరు ఇంతసేపు గ్రీన్ చేసే ఉన్నింది ప్రపంచం, ప్రకృతే చేసి ఉన్నింది, గ్రీన్గానే ఉన్నింది ప్లానెట్. 60 సంవత్సరాల క్రితం మీరు ఇప్పుడు అందరూ కట్టకట్టుకొని మొత్తం భూమి మీద ఉన్న 7 బిలియన్ పీపుల్ రేపటి నుంచి వట్టి చెట్లు పెంచడం మాత్రం చేసినా, ఇంకా 10 సంవత్సరాల్లో పెంచినా ఇంతకు ముందున్న చెట్ల సంపదని మనం తయారు చేయలేం. అంటే వట్టి గ్రీనింగ్ ప్లానెట్ ఈజ్ నాట్ ఫిజికలీ గ్రోయింగ్ ద ట్రీస్. ఇక్కడ గ్రీన్ చేసుకోవాలి అంటే ఆ చెట్లను నరకకూడదు. ఆల్రెడీ ఉన్నిన్నాయి 1950s మిలియన్స్ కాదు బిలియన్స్ ట్రీస్ ఉన్నిన్నాయి. మీరు కావాలనుకున్న గుడ్లు, మాంసము, చక్కెర, కాఫీలు, టీల కోసమే అవన్నీ మాయమైపోయింది. సో మళ్ళా మీరు ఇది తింటూ ఉంటే ఎన్ని చెట్లు పెంచితే ఏం లాభం? సో బిఫోర్ యూ గ్రీన్ ద ప్లానెట్, గ్రీన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ బ్రెయిన్స్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. సో మీరు కాఫీలు తాగటం ఆపు చేయండి, టీలు తాగటం ఆపు చేయండి, చక్కెర ముట్టకండి, గోధుమలు తినకండి, వరి తినకండి, మాంసం ముట్టకండి. ఎందుకంటే 1 కేజీ మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల సాగుబడి నీళ్లను కట్టాలి. 1 కేజీ చక్కెర తయారు చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లను కట్టాలి. 1 కేజీ బియ్యం పెంచేదానికి 9,000 లీటర్ల నీళ్లు కట్టాలి. అదే సిరిధాన్యాలు 4 వానలు పడితే అవంతకవే పెరుగుతాయి. జస్ట్ లెక్కాచారం కోసం 1 కేజీ పెంచేదానికి 300 లీటర్ల నీళ్లు చాలు. అంటే మీరు 1 కేజీ బియ్యం పెంచే లోపు నేను 30 కేజీలు సిరిధాన్యం పెంచిస్తాను. 1 కేజీ 5 మంది తినేస్తారు వరి బియ్యం, 30 కేజీలు 300 మంది తింటారు. అంటే ఒక్కరికి ఇక్కడ వరి బియ్యం ఇస్తే ఇక్కడ 60 మందికి భోజనం పెట్టచ్చు. 1:60. ఏదండి ప్రకృతికి పర్యావరణానికి పూరకం? అంటే ప్రకృతి సహజ సంపత్తును అతి చౌకగా వినియోగం చేయడం, అంటే చాలా ఆదా రూపంలో, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే కన్జర్వింగ్ కల్చర్ అంటారు. దీన్ని కల్చర్ అంటారు. అంటే ప్రస్తుత ఆధునిక కృషి పద్ధతులు కన్జ్యూమింగ్ కల్చర్. సిరిధాన్యాల్ని పెంచుకొని కషాయాల్ని తాగే దేశీయ ఆహార పద్ధతులు, ఆహార సంస్కృతి కన్జర్వింగ్ కల్చర్. ఈ కన్జ్యూమింగ్ కల్చర్ ఎకనామిక్ మోడల్ నుంచి కన్జర్వింగ్ కల్చర్, దేశీ సంస్కృతికి మనం ఎప్పుడైతే మనసు మళ్ళుస్తామో అప్పుడు మాత్రమే సర్వే జనాః సుఖినో భవంతు అనే ఘోషవాక్య నిజమవుతుందని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి. అందరికీ వందనాలు. 12 సంవత్సరాల పాపం మాట్లాడుతూ హాహా అంటూ పూర్తిగా చెప్పలేకపోతుంది. అంటే మాట్లాడేదానికి కావలసిన నరాల సంయోజనం ఇక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల. దానికి చాలా సింపుల్గా కొర్రలు, పండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు, 9 రోజుల ఆవర్తనం సైకిల్. దానికి తోడు కషాయాల్లో సాదాపాకు, పసుపు, దాల్చిన చెక్క, అరటి బోద, ఈ 4 కషాయాలు వారం మార్చి ఆల్రెడీ చెప్పినట్లు మీకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె,
వారం వారం మార్చి తాగిపిస్తే 2 సంవత్సరాల్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడగలుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. వ్యారికోస్ వీన్స్. వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడి చిన్న పుస్తకం తయారు చేశాడు. నేను చెప్పింది ఇంత అయితే దాన్ని అంతా సంగ్రహించి వ్యారికోస్ వీన్స్, ఆహారం, కషాయాలు, నూనెలు ఎలా తాగాలి, ఆరోగ్యశ్రీ అని. ఇది పీడిఎఫ్ కాపీ రైతు నేస్తామని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడే మీ మీ ప్లేస్ ఖైరతాబాద్ స్టాల్ కూడా ఉందండి. అడ్రస్ అంతా ఉంది. ఇది 5 రూపాయలు 10 రూపాయలు సరిగ్గా తెలియదు నాకు. మీరు దీన్ని తీసుకుంటే ప్రతి పేజీలోనూ మొత్తం 14 రకాల క్యాన్సర్లు, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పి, ఐబిఎస్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, బుద్ధిమాంద్యం, డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్, పార్శ్వవాయువు, పైల్స్, ఫిట్స్, ఇలా అన్ని రకాలు ఆడవాళ్ళ సంబంధం, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, తర్వాత సంతాన లేమి, రక్తహీనత, ఇలా ప్రపంచంలో మానవ జాతిని కాడుతున్న ఆల్మోస్ట్ అన్ని 40-50 రకాల రోగాల్ని పట్టి చేసి దానికి ఏ ఆహారం తినాలి, ఎన్ని ధాన్యాలు ఎలా తినాలి, ఏ కషాయాలు తాగాలి అన్ని చాలా అద్భుతంగా చిన్న కైపిడి. ఆరోగ్య మలబద్ధకం, కాన్స్టిపేషన్, ఈఎస్ఆర్, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రం మంటలు రావటం, మూత్రపిండాల సమస్యలు, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, డయాలసిస్కి వెళ్ళాలి, అన్నిటికీ పట్టీలు రాసేసి వెరికోస్ వెయిన్స్, వెరికోస్ సీల్ అంటే బీజం దగ్గర నీళ్లు కట్టడం, రక్తం సరిగ్గా కాకుండా పోవడం, అలాంటివన్నీ ఇబ్బందులన్నిటినీ. అంతెందుకు ఎస్ఎల్ఈ, ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటివన్నిటికీ చాలా సుందరంగా పట్టీ తయారు చేశారు. ఈ పట్టీ సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్ సాక్షి రాంబాబు గారు కూడా తయారు చేశారు. సో పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని సంక్షిప్తంగా రాశారు ఈ పుస్తకంలో. సో మీరు యాక్చువల్లీ చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా ఏం చేయాలని రాశారు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ పట్టీ వేసి ఇండెక్స్ కూడా రాసి ఇచ్చారు. సంతానాలేమి, ఇప్పుడు ఒకే ఒక సమాధానం ఐవీఎఫ్. రండి అందరూ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ పాల ఉత్పాదన కోసం ఆవుల కోసం అని తయారు చేశారు, దాన్ని తెచ్చి మనుషులకు ఇచ్చేస్తున్నారు. సో ఐవీఎఫ్కి వెళ్ళవద్దండి. ఆల్మోస్ట్ ఓన్లీ 4%, 5% ఇస్ ద సక్సెస్ రేట్. ఏమీ ఇబ్బందులు మీకు బాగా కావు. స్టెరాయిడ్స్ అది ఇది అంతా ఏమేమో చేసి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. హ్యాపీగా సంతానాలు ఏమని పట్టీలో ఉంది. అద్భుతమైన సిరిధాన్యాలు తినండి, హాయిగా నడవండి, కషాయాలు తాగండి, ఆడుతూ పాడుతూ మీకు పిల్లలు పుడతారు. ఏమీ ఇబ్బంది లేదు. 100,000 మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే 6 సార్లు అబార్షన్ అయ్యి ఐవీఎఫ్లు చేసి ఇది చేసి అది చేసి వాళ్ళు కూడాను ఏదో సెలవులకని ఇంటికి వచ్చి నా లెక్చర్ విని ఎందుకైనా మంచిదని 3 నెలలు ఉందామని ఇక్కడే ఉండి భార్యాభర్తలు ఇవి తిని ఉంటే ఆ పిల్ల ఆహా అని ప్రెగ్నెంట్ అయిపోయామని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి పోతున్నారు. వచ్చి నాకు నమస్కారం చేద్దారా బాబు, దేవుడికి వెళ్ళి నమస్కారం చేయండి ఎక్కడైనా అని చెప్తున్నాను. సో ఏమి ఇబ్బంది లేదండి. సంతానాలేమి అని ఉంది, ఆ పట్టిలోది వాడండి. ఇంకా కొద్ది రోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. క్రియాటినిన్, కిడ్నీ లేచిపోతుంది, డయాలసిస్ చేస్తున్నాము, కాలేదు, కొత్త కిడ్నీ వేస్తాము. సో కిడ్నీ సమస్యలు అని పుస్తకంలో ఉందండి. అరికలు, సామెలు 3 రోజులు వాడాలి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. దానికి తోడు పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం, అరటి బొక్క కషాయం, 4 కషాయాల్ని వారం మార్చి తాగితే 9 వారాల్లో మీకు క్రియాటినిన్ తగ్గుతూ వస్తుంది. 9 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చాలా మంది 100,000 మంది బాగు చేసుకుంటున్నారు, ఏ ఇబ్బందులు లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే అందరూ ప్రోటీన్ మంచిది అని డాక్టర్లు
అదే ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఈ ప్రోటీన్ మంచిది అని చెప్పి అందరూ ప్రోటీన్లు ఎక్కువ తినడం మొదలుపెట్టారు. ఈ ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు. మనిషికి 6% కంటే ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు. అంటే మనం పెసరట్లు ఎక్కువ తినటం, బిసిబేళబాతులు ఎక్కువ తినటం, ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాం. శాకాహారులు కూడాను పప్పులో కాలేస్తున్నారు. పప్పులు మంచివి అనుకొని పప్పులు ఎక్కువ తింటున్నారు. సో పప్పులో కాలేయకండి, మీ కిడ్నీలు లేచిపోతాయి. సో జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఈ సిరిధాన్యాల్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంది. పెద్దగా ఎక్కువగా ప్రోటీన్ పైనుంచి అవసరం లేదు. కాబట్టి మీరు డాక్టర్ కాదర్ చెప్పింది చేస్తున్నా కానీ ఒకవైపు మళ్ళీ పెసరట్లు ఇది అది తింటూ ఉంటారు, లేకపోతే పల్లీలు ఎక్కువగా తినటం, ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి. అవన్నిటి నుంచి దూరం అవుతే మీకు కిడ్నీ తొందరగా కోలుకుంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే మనం ప్రోటీన్ ఎక్కువగా తింటున్నాం. మన ఆహారంలో శాకాహారులైనా మాంసాహారులైనా కానీ ప్రోటీన్ ఎక్కువగా తినటం మొదలుపెట్టాం. మనం ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు, మన ప్రోటీన్ తయారు చేసుకోగలం. మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తయారు చేసుకోగలం, ఏమీ ఇబ్బంది లేదు. సో మీరు ఎక్కువగా ప్రోటీన్ల వైపు మొగ్గు చూపకండి. ప్రోటీన్ మంచిది అని చెప్పి పన్నీరు, సోయాబీన్ పన్నీరు, ఈ పన్నీరు ఇలా ఎక్కువ తినడం మొదలుపెట్టారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే గంజి రూపంలో సిరిధాన్యాల్ని తాగుతూ కషాయాలు తాగండి. పప్పులు బేడలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి. ఒక 6 నెలల నుంచి 9 నెలలు మీ కిడ్నీ సమస్యలు చాలా వేగంగా గుణముఖం అవుతాయి. చాలామంది ఈ విషయాన్ని లంగ్ డిసీజ్, ఓకే, ఐ అంటే ఏమిటి? ఓకే, ఇస్కెమిక్ లంగ్ డిసీజ్ ఉండొచ్చు. ఇస్కెమిక్ అనే పదం ఏమీ అర్థం కాకుంటే ఇస్కెమిక్ అని వదిలిపెడతారన్నమాట. యాక్చువల్లీ కొన్ని రోగాలు, స్క్లీరోసిస్ అని ఉంది ఇంకొక రోగం. అంటే అక్కడికక్కడ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి. లంగ్స్లో అయితే ఒకటి, చర్మం మీద ఒకటి, స్క్లీరోడర్మా అంటారు, మల్టిపుల్ స్క్లీరోసిస్ అని కూడా అంటారు. సో ఇలాంటి అన్నిటిని పుస్తకంలో పట్టించేసామమ్మా. లంగ్స్ డిసీజ్ శ్వాసకోశ సంబంధ రోగాలు అని కొర్రలు ఎక్కువగా వాడాలి. కొర్రల పొట్టు, కొర్రల పీచు పదార్థం లంగ్స్ని, శ్వాసకోశాలని చాలా శుభ్రం చేస్తుంది అన్నమాట. సో మీరు 6 నెలల్లో బాగు చేసుకోవచ్చు. 3 రోజులు కొర్రలు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. అతి అద్భుతమైన కషాయాలు లంగ్స్కి సంబంధించి పసుపు, శుంఠి, మిరియాలు, మెంతాకు, తమలపాకు, ఈ కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ శ్వాసకోశ రోగాలు ఉన్న వాళ్ళు ఉదయం నేను చెప్పినట్టు ఆ సూర్యుడు ఉదయించే ఆ సమయంలో 10 నిమిషాలు దేవుణ్ణి ధ్యానం చేయండి. మీ ఊపిరిని మీరు గమనించండి. అలా చేస్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ 20 రోజుల్లోనే ఇలాంటివన్నీ బాగా అయిపోతాయి. బరువు తగ్గటం ఎలా? ఎక్స్ట్రా ఫ్యాట్, లిగమెంట్ టేర్స్, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి సాదాపాకు, గడ్డి చేమంతి, వేపాకు, మునగాకు, కరివేపాకు, ఈ కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. కొర్రలు, అండుకొర్రలు, లిగమెంట్ టేర్స్, టెండన్స్, బోన్ ఫ్రాక్చర్స్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, ఇవన్నీ బాగా కావు, అలాగే ఉంటాయి. నొప్పి అయినప్పుడు ఈ పెయిన్ కిల్లర్ వేసుకో అని చెప్తూ ఉంటారు డాక్టర్. లేకపోతే ఆపరేషన్ చేస్తామంటారు, ఆపరేషన్ చేసిన తర్వాత కూడాను బాగా కావు. దీనిలన్నిటికీ శరీరం తనంతట తాను బాగు చేసుకోగలదు ఈ కషాయాలు, ఈ ఆహారం ఇస్తే. కళ్ళు రెప్పలు కింద పడిపోతాయి, అవంతకవే పడిపోతూ ఉంటాయి. ఇది నరాల సంబంధ దౌర్భాగ్యం. పుస్తకంలో నరాల సంబంధ రోగాలని రాశారు. ఆ పట్టిలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుందమ్మా. ఇది కళ్ళ సంబంధం కాదు, ఇది నరాల సంబంధం. ఫ్రోజన్ షోల్డర్, ఈ షోల్డర్లో అన్ని రకాలైన కొలుకు పదార్థాలన్నీ చేరుకుంటడం వల్ల ఇలా ఎత్తేదానికి కాదు, ఇలా పక్కకు తిప్పేదానికి కాదు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బాధలు వస్తుంటాయి. ఆ షుగర్ తగ్గించడం వల్లను. యాక్చువల్లీ హోమియోపతిలో కొన్ని మంచి మందులు ఉన్నాయి, వేగంగా బాగవుతుంది. ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి. దీనికి ముఖ్యంగా కావాల్సింది కరిగించేదానికి సామెలు, అరికలు, కొర్రలు 3 రోజులు తినండి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీను పుస్తకంలో రాశారు, జాగ్రత్తగా చూడండి. సెరిబ్రల్ పాలసీ ఇంతవరకే చెప్పాము. బుద్ధిమాంద్యం, ఆటిజం, స్పెషల్ చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, అలాంటి దాంట్లో ఆ పట్టిలో ఉన్న దాంట్లో వాడండి, సరిపోతుంది. ఈ మోకాలు తీసేసి
మళ్ళీ కొత్త మోకాలు అది మాత్రం చేయించుకోకండి. కొర్రలు అండుకొర్రలు తింటూ ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి. మీకు 80% ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది. రుమెటిజము, కీళ్ళవాపు, సంధివాతము, ఆర్థరైటిస్, గౌటు ఇవన్నీ చాలా ఇబ్బందులు చాలా సులభంగా బాగవుతున్నాయి సిరిధాన్యాలు తినటం వల్ల, కషాయాలు తాగటం వల్ల. కొందరికి 6 నెలలు కావచ్చు, కొందరికి 2 సంవత్సరాలు కావచ్చు, అంతే, అంతకంటే పెద్ద తేడా లేదు. సో మీరు దీన్ని జాగ్రత్తగా ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు వాడిన తర్వాత కూడాను ఇబ్బందులు ఉంటే తర్వాత ఆపరేషన్లు చేసుకోండి. బరువు పెరిగేదానికి అని కూడా పుస్తకంలో ఒక పట్టి రాశాం. ఈ 5 సిరిధాన్యాలు కాకుండా తటస్థ ధాన్యాలు కొన్ని ఉన్నాయి. అందులో వరిగలు, జొన్నలు మిమ్మల్ని పుష్టిగా చేస్తాయి. అంటే ఈ సిరిధాన్యాలు తింటే లావుకారని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను గడిచిన 7 సంవత్సరాల నుంచి 5 సిరిధాన్యాలే తింటున్నాను. గట్టిముట్టుగానే ఉన్నాను, ఏం సన్నగా లేను నేను. అంటే మిమ్మల్ని అది సమతులనంగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సన్నగా ఉన్న వాళ్ళను లావు చేస్తుంది, లావు ఉన్న వాళ్ళను సన్నగా చేస్తుంది. అంటే మొదటి 6 నెలల్లో మీరు లావు ఉండేదంతా కరిగిపోవాలి, ఆ చెడ్డ పదార్థాలన్నీ పోవాలి. తర్వాత మళ్ళా రెగ్యులేట్ అయ్యి సమతులనంగా ఒక ఆరోగ్యకరమైన బరువుకు వస్తారు మీరు. సో ఇది అందరూ గమనించండి. మొదట మీరు సన్నగా ఉన్నా కానీ సిరిధాన్యాలు తింటే కొద్దిగా బరువు తగ్గుతారు. ఎందుకంటే మీలో ఉన్న చెడ్డ అంశాలన్నింటినీ ఇది కడిగేస్తుంది. తర్వాత మంచి పదార్థాలను తయారు చేస్తుంది. ఈ పదార్థాల వల్ల మంచి పదార్థం తయారయ్యి మళ్ళీ గట్టిగా తయారవుతారనమాట. మైగ్రేన్, 1 సైడెడ్ హెడేక్స్, దీనికి అద్భుతమైన పదార్థం నువ్వులు, వెర్రి నువ్వులు. మీరు నువ్వులు ఈ ఇనుప పెన్నం మీద వేయించుకొని టప్ అన్న తర్వాత పొద్దున్నే ఖాళీ పొట్టలో ఒక 20 రోజులు అర్ధ చెంచా నోట్లో వేసుకొని నమిలి మింగి నీళ్లు తాగండి. ఒక 21 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక 21 రోజులు తీసుకోకండి. మళ్ళీ ఇంకొక 21 రోజులు చేయండి. 2-3 రౌండ్లలో మీకు 20 సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పులు కూడా బాగవుతాయి. థైరాయిడ్కి బేడలు తినొద్దని చెప్పలేదు. థైరాయిడ్కి మీరు చేయాల్సింది ఇంతే. సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. కొబ్బరి నూనె ముఖ్యంగా బాగా వాడాలి. కొబ్బరి నూనె కట్టెగానుక కొబ్బరి నూనె 1 వారం, నువ్వుల నూనె 1 వారం, మార్చి తాగండి. నువ్వుల నూనె లేదంటే వేరుశనగల నూనె, వేరుశనగల నూనె లేదంటే కుసుమల నూనె. సో ఏదైనా దొరుకుతుంది, కానీ కొబ్బరి నూనె ముఖ్యం థైరాయిడ్ ప్రాబ్లంకి. బట్ కొబ్బరి నూనె ముఖ్యం అని వరుసగా కొబ్బరి నూనె వాడకండి, మంచిది కాదు అది. 1 వారం 2 వారాలు కొబ్బరి నూనె వాడిన తర్వాత ఇంకొక వారం వేరే నూనె వాడాలి, మళ్ళీ కొబ్బరి నూనెకి రండి. అలా మార్చి చేయటం అతి ముఖ్యం. సికిల్ సెల్ అనీమియా, థెలసీమియా, రక్తము, సిఎంఎల్, ఏఎంఎల్, ఇవి రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పుస్తకంలో రక్త క్యాన్సర్ అని ఒక పట్టి ఉందండి. క్యాన్సర్, ఇది క్యాన్సర్ కాకపోయినా మీరు ఆ క్యాన్సర్ పట్టిలో ఉన్న ఆహారం, కషాయాలు తాగితే ఇది కూడా బాగయ్యేదానికి వీలవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, ఈ మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది ఈ మూత్ర కోశం దగ్గర, దాంట్లో క్యాన్సర్ వచ్చిందని పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రోస్టేట్ క్యాన్సర్ అని. దానికి కావాల్సిన ఆహారము, కషాయాలు అందులో ఉన్నాయి. చాలామంది ఈ ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అదేదో మేము ఏదో చేసేస్తున్నాము, ఇవంతా తినట్లేదే అని వాపోతూ ఉంటారు. ఆ వాపోవటం వల్లనే కొద్దిగా నీరసం వచ్చేస్తుంది మీకు. అంటే మానసికంగా మీరు ఈ సిరిధాన్యాల వైపు మళ్ళినా కానీ శారీరకంగా అయ్యో అది కావాలి, ఇంకా ఆ వరి బియ్యము దానిని వదులుకోలేక కొంతమందికి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. కొద్దిగా గట్టిగా మనసు చేసి 6 వారాలు చేస్తే మీరు కంప్లీట్గా అటువైపుకి వెళ్ళిపోతారు, ఏ ఇబ్బందులు ఉండవు. స్టామరింగ్,